అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో జనవరి 12న విడుదలైన 'అక్కినేని నాగేశ్వరరావు' గారి చిత్రాల గురించి మాట్లాడుకుందాం. అందులో 4 చిత్రాలు జనవరి 12న విడుదలయ్యాయండి 'అక్కినేని నాగేశ్వరరావు' గారివి. అందులో మొట్టమొదటిగా విజయ పిక్చర్స్ వారి 'మిస్సమ్మ' 1955లో జనవరి 12న విడుదలైంది. నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అలాగే విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 'తెనాలి రామకృష్ణ' 1956 జనవరి 12న విడుదలై నేటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అలాగే వరలక్ష్మి పిక్చర్స్ వారి 'సతీ సావిత్రి' 1957 జనవరి 12న విడుదలై 69 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది. అలాగే జనవరి 12, 1974న విడుదలైన అనంతలక్ష్మి పిక్చర్స్ వారి 'ప్రేమలు పెళ్ళిళ్ళు' చిత్రం 72 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోందండి. అవండి విశేషాలు. అందులో 'మిస్సమ్మ', 'తెనాలి రామకృష్ణ' అలనాటి అగ్రనటులు అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు కలిసి నటించిన చిత్రాలు. 'మిస్సమ్మ' ఇద్దరూ కలిసి నటించిన 4వ చిత్రం. 6వ చిత్రంగా 'తెనాలి రామకృష్ణ' చిత్రం వచ్చాయండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. ఇద్దరు అగ్రనటుల కలయికలో వచ్చిన సినిమాలు వరుసగా 55, 56 జనవరి పండుగకి విడుదలయ్యాయి. ఇకపోతే డీటెయిల్స్ చూద్దామా? 55లో వచ్చిన 'మిస్సమ్మ' చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జమున గారు నటించారు. రామారావు గారి పక్కన సావిత్రి గారు నటించారు. ఇది విజయ పిక్చర్స్‌లో నాగిరెడ్డి చక్రపాణి గారు నిర్మించారు. ఎల్వి ప్రసాద్ గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతం, తర్వాత మార్కస్ బాట్లే గారు ఛాయాగ్రహణం. అంటే మార్కస్ బాట్లే గారు విజయ పిక్చర్స్ వారికి పర్మనెంట్ ఛాయాగ్రహణ దర్శకుడుగా ఉండేవారు. ఆ తర్వాత వచ్చిన సినిమా 1956లో విడుదలైన సినిమా విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 'తెనాలి రామకృష్ణ'. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, ఛాయాగ్రహణ దర్శకుడు బిఎస్ రంగా గారు. సంగీతం విశ్వనాథన్ రామ్మూర్తి గారిది. ఈ చిత్రంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయికగా జమున గారు నటించారు. ఈ చిత్రం 100 రోజులు ఆడలేదండి. అలాగే 'మిస్సమ్మ' చిత్రం 5 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అంటే 'మిస్సమ్మ' చిత్రం సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. 'తెనాలి రామకృష్ణ' యావరేజ్ సినిమాగా నిలిచింది. 60, 70 రోజులు ఆడినట్టుంది ఈ సినిమా. అవి ఈ చిత్ర విశేషాలు. ఆ తర్వాత వచ్చిన చిత్రం 1957లో వరుస 55, 56, 57 జనవరి 12న అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాలు విడుదలయ్యాయన్నమాట. 'సతీ సావిత్రి' సినిమా అండి ఇది. ఎస్. వరలక్ష్మి గారు సొంతంగా నిర్మించిన సినిమా. ఆవిడే ఈ చిత్రానికి నిర్మాత. వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్. తర్వాత ఏమో ఎస్. వరలక్ష్మి గారే ముఖ్య పాత్ర. అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన. కేబీ నాగభూషణం గారి చిత్రానికి దర్శకుడు. తర్వాత ఇందులో యముడుగా నటించింది ఎస్వి రంగారావు గారనమాట. తర్వాత ఈ చిత్రానికి ఛాయాగ్రహణ దర్శకత్వం వంబు అనే ఆయన నిర్వహించారండి. తర్వాత ఈ సినిమా 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. ఈ సినిమా ఆ రోజుల్లో బాగానే ఆడిందనమాట. 2 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారివి 4 చిత్రాలొస్తే 2 చిత్రాలు ఒక మ ప కథలే మంచి పౌరాణిక టైప్ కథలే అనుకోవచ్చు. 'తెనాలి రామకృష్ణ', 'సతీ సావిత్రి' కూడా. 2 కూడా అక్ బాగానే ఆడాయి ఆ రోజుల్లో. తర్వాత 'తెనాలి రామకృష్ణ' నేటికి ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది ఇప్పటికీ కూడా. పోతే ఇక 1974 మళ్ళీ 1957 తర్వాత మళ్ళీ 1974 వరకు అక్కినేని సినిమాలు జనవరి 12న ఏవి విడుదల కాలేదు. 74న విడుదలైంది 'ప్రేమలు పెళ్ళిళ్ళు' అనే సినిమా. ఇందులో జయలలిత గారు, శారద గారు అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన నటించారు. అనంతలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద దగ్గుబాటి భాస్కర్‌రావు గారు నిర్మాతగా వచ్చింది. వి. మధుసూదన్ రావు గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎంఎస్ విశ్వనాథన్ గారు సంగీత దర్శకత్వం. అలాగే పిఎస్ సెల్వరాజు గారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం వహించారండి. ఈ సినిమా యావరేజ్ సినిమాగా నిలిచిందనమాట. అక్కినేని నాగేశ్వరరావు గారు తన ఆపరేషన్‌కి వెళ్ళే ముందు సంవత్సరంలో వచ్చిన సినిమా ఇది కూడా. 1974లో విడుదలైంది ఈ సినిమా. అదండి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించగా జనవరి 12న విడుదలైన చిత్రాల విశేషాలు. అందులో 4 సినిమాలు విడుదలైతే 2 సినిమాలు సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. 2 సినిమాలు యావరేజ్ సినిమాలుగా 60, 70 రోజుల సినిమాలుగా నిలిచాయండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ ఇంకో మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.